ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, మనకి ఇలాగా పఫ్ హ్యాండ్స్ మీరు చాలా బాగా పెడుతున్నారు. అయితే నేను పెడుతున్నాను కానీ కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాయి అక్క, బయటికి ఏం కనిపించట్లేదు, అసలు లుక్ అనేది రావట్లేదని. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ ఈ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. నార్మల్గా మన హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ చేస్తాం కదా, సేమ్ అలాగే మనం 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా నీట్గా. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో ఫోల్డింగ్ వైపుకి మనకి ఎల్ షేప్ రావాలన్నమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని కట్ చేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్, ఎందుకంటే కింద నేను పైపింగ్ వేస్తానన్నమాట, అందుకని ఒక పావు ఇంచ్ మాత్రమే ఎగస్ట్రా తీసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ అయినా సరే, లేదంటే మీరు కొలతతోటి తీసుకున్న బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కూడా పర్లేదు. చూడండి మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదని చెప్పి వైట్ మార్కింగ్తో వేస్తున్నాను. ఇప్పుడు హైట్కి ఒక మార్కింగ్ వేసుకోండి. మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత, ఇక్కడ నుంచి ఇంతవరకు పైన షోల్డరు మార్కింగ్ వరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి కదా, దానికోసము. స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత మనకి పైన పఫ్ కావాలి కదా, సో ముందైతే చంకడౌన్ చెప్తాను. చంకడౌన్ ఎప్పుడు కూడా మనకి ఆర్మ్ లూజ్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. మన మెథడ్ ప్రకారము పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా పట్టేసుకుని సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 7.5 7.5 వచ్చింది. 7వ నెంబర్తో వచ్చిందనుకోండి ఆర్మ్ లూజు 3 ఇంచులు ఇవ్వాలన్నమాట. 7, 7.5, 7.5, 7.30 ఎంత వచ్చినా కూడా 3 ఇంచులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్గా 7.5కి మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు, అంటే సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు. నాకైతే 4 మీద 7 గీతలు వచ్చింది, పావుతకు 5. ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనకి పఫ్ కోసం నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ మాత్రం తీసుకోకండి. పొడుగు 2.5, వెడల్పు 2.5 ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. మన హ్యాండ్ కర్వ్ కావాలి కదా, దానికోసం. లోత్ అనేది పూర్తిగా మీ చాయిస్ అండి, తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా పర్లేదు. సో పైన పఫ్ కోసం ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మీరు ఇలాగ షేప్ తీసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే కుట్టేటప్పుడు నేను కర్వ్ అనేది తీస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది లైట్గా తీస్తాను. తీయకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి, ఏం ముడతలు రావు. ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా సెట్ అయిపోతుంది, తీసుకోపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మొత్తం కూడా పూర్తిగా ఆప్షనల్ అనమాట. సో ఇలాగా ఒక టక్ ఇచ్చేసుకోండి. ఈ 2.5 వెడల్పు దగ్గర, 2.5 పొడుగు దగ్గర మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకున్నామంటే మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే, లైనింగ్ అంతా జాయింట్ అయిపోయిందండి. కింద కూడా నార్మల్ పద్ధతిలోనే మనం పైపింగ్ వేసేసాం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పిన్ను తీసేసుకోండి. పిన్ను తీసేసుకుని మన వైపుకి ఇలా చిన్నగా ఫ్రిల్స్ పాదమించి డిఫరెంట్ ఉండాలండి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు కూడా హ్యాండ్ని జాయిన్ చేస్తాం కదా, అక్కడ కూడా పాదమించి ఇస్తాం కదా. మీరు ఎంత ఇస్తే అంత, మొత్తానికైతే తక్కువ ఇవ్వకండి, ఫ్రిల్స్ రావన్నమాట. సగానికి వచ్చిన తర్వాత మళ్ళీ పాదం వైపుకి ఇంకొక ఫ్రిల్ పెట్టాలి. ఇలా నీట్గా పాదం వైపుకి సగం వరకు మన వైపుకి, మిగతా సగం పాదం వైపుకి ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పాదమించి డిఫరెన్స్ ఉండాలండి, లేదంటే మనకి ఫ్రిల్స్ అనేవి కనిపించవు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత. అయిపోయిందండి. దీన్ని హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో ఫ్రిల్స్ అనేవి. పాదం నుంచి డిఫరెన్స్ ఉంది కదా, అదంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మనకి కుట్టు పక్కన ఉన్నవన్నీ కూడా మనకి బయటకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా చిన్న పొరపాట్లు చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది. చూడండి ఇలా కనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా వచ్చేసినాయో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే